నల్గొండ బ్రదర్స్ లో ఒకరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. తాను ఆశించి కాంగ్రెస్ పార్టీ ముందే హామీ ఇచ్చిన మంత్రి పదవి రాకపోవటంతో రాజగోపాల్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎన్ని రోజులు నిరీక్షించినా మంత్రి పదవి రాలేదన్న ఆగ్రహం ఆయనలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మీటింగులకు ఆయన హాజరు కావటం లేదు. యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు నియామక తీరును ఆయన తప్పుపట్టినా పట్టించుకున్న వాళ్ళు లేరు. స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా జరిగిన నియామకాల్లో చిరంజీవి సతీమణి సురేఖ కూడా ఉండటం ఇప్పుడు రాజగోపాల్ లాంటి వారికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. అయినా ఆయన మాటను పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. కాంగ్రెస్ నుంచి వెళ్లలేక అక్కడ ఉండలేక రాజగోపాల్ సతమతమవుతున్నారు. ఎన్ని విమర్శలు చేసినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో పుండు మీద కారం జల్లినట్లవుతోంది. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి ఫక్తు కాంగ్రెస్ వాది. కాకపోతే గత ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లొచ్చారు. అక్కడ ఇమడలేక కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుకొని తిరిగొచ్చేశారు. తనకు ఎమ్మెల్యే మాత్రమే కాకుండా మంత్రిత్వం కూడా కట్టబెడతామని హామీ ఇచ్చినట్లు రాజగోపాల్ చెప్పుకుంటారు. దాంతో రాష్ట్ర నాయకత్వం కూడా స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. ఆయన సోదరుడు వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉన్నప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎలా ఇస్తారన్నది మౌలికమైన ప్రశ్న. పైగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉన్న ఇద్దరు మంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావటం కూడా రాజగోపాల్ కు ఇబ్బందికరంగా మారింది. పైగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగే ఉంది తప్పితే హామీలను అమలు చేసే పరిస్థితి కనిపించటం లేదు. వచ్చే వాళ్ళు రావచ్చు, వెళ్లే వాళ్ళు వెళ్లొచ్చు అన్నట్లుగా పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. బెదిరింపులకు, హెచ్చరికలకు భయపడే పరిస్థితి ఏమాత్రం కనిపించటం లేదు. వి హనుమంతరావు లాంటి సీనియర్లే మౌనంగా ఉండిపోతే రాజగోపాల్ ఎంత అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రాజగోపాల్ ఎక్కడికి వెళ్లలేని దుస్థితిలోకి నెట్టబడ్డారని ఒక వాదన ప్రచారానికి వచ్చింది. ఆయన మళ్లీ బీజేపీలోకి వెళ్లలేరు, అక్కడ మొహం చెల్లదు. అలాగని బీఆర్ఎస్ పార్టీలోకి కూడా వెళ్లలేరు. అనేక పర్యాయాలు బీఆర్ఎస్ నేతలను రాజగోపాల్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అయినా బీఆర్ఎస్ లోకి వెళ్లాలనుకుంటే రాజగోపాల్ కు ఎర్రతివాచి పరుస్తారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డిని చేర్చుకున్నారు. ఎంత పెద్ద పిస్తా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినా కేటీఆర్, హరీష్ రావును దాటుకొని పోలేరు. వాళ్ళు చెప్పినట్లు వినటం మినహా చేయగలిగింది ఏమీ ఉండదు. అంటే ద్వితీయ శ్రేణి నాయకుడిగా మిగిలిపోవాల్సిందే. అందుకే రాజగోపాల్ కు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. ఆ సంగతి తెలిసే కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను పట్టించుకోవటం లేదన్నది ఒక చర్చ. పైగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఒక మిథ్యగా తయారయ్యింది. అనేక పర్యాయాలు డేట్ ఫిక్స్ చేసి తర్వాత నిరవధికంగా వాయిదా పడుతోంది. ఏం చేద్దాం? పాపం రాజగోపాల్.